20,000 రూపీస్‌లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకు ఒక మొబైల్ మీద మంచి ఆఫర్ ఉంది. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ ఏంటి? దీని ఫీచర్స్ ఏంటి? ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్‌దాకా చూడండి. అంతేగాక కొత్తోళ్ళెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఇదొచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE4. యాక్చువల్‌గా మనకి మొబైల్ లాంచ్ అయింది వచ్చేసి 25,000 రూపీస్‌కి లాంచ్ చేసినారు. ప్రెజెంట్ మనకి ఇది ఆఫర్‌లో 20,000 రూపీస్‌కొస్తుంది. ఈ బడ్జెట్‌లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంటుంది ఇది. మనకి ఇప్పుడు వచ్చే అన్ని మొబైల్‌లో కూడా రౌండ్ కెమెరా గానీ, కొద్దిగా కెమెరా బంప్ ఎక్కువ ఉండడం ఇలాంటి డిజైన్స్ అయితే వస్తున్నాయి. ఇది మాత్రం మనకు చాలా సింపుల్ డిజైన్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్, ఒక ఫ్లాష్ ఉంటుంది. చూడడానికి డిజైన్ మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే వచ్చేసి కర్వ్ డిస్‌ప్లేతో కాదు. ఇది మనకు ఫ్లాట్ డిస్‌ప్లే అని చెప్పుకోవచ్చు. చాలామంది ఈ బడ్జెట్‌లో ఇంకా ఫ్లాట్ డిస్‌ప్లే మొబైల్ కొనాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే సైజు, కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇది మనకు రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ హెచ్‌డీ ప్లస్సే. 1.5 అయితే కాదు. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ మనకి 20,000 రూపీస్‌లో ఒక మంచి డిస్‌ప్లే అని చెప్పొచ్చు. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు సోనీ నుంచి ఒక మంచి కెమెరా అని చెప్పొచ్చు. దీంట్లో ఫోటోస్, వీడియోస్ అన్నీ కూడా మనకు బాగానే ఉంటాయి. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఇది కూడా మనకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా మనకు బాగానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ హైలైటింగ్ ఫీచరే ప్రాసెసరు. దీంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ప్రెజెంట్ మనకి 20,000 రూపీస్‌లోన ఫ్లాట్ డిస్‌ప్లే ప్లస్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 అంటే ప్రెజెంట్ ఇది ఒక్క మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ గేమ్స్ ఆడాలన్నా లేదంటే జనరల్ యూజ్‌కి అన్నిటికి కూడా మనకు బాగుంటుంది ప్రాసెసరు. దీంట్లో మనకు ల్యాగ్, స్టక్ అవ్వడం అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్‌లో ఒక మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసరు. దాంతో పాటు దీంట్లో మనకు UFS 3.1 స్టోరేజ్ స్పీడ్‌తో వస్తుంది. మనకి దీంట్లో స్టోరేజ్ స్పీడ్ కూడా స్పీడ్‌గానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5500 ఎంహెచ్ వస్తుంది. దాంతో పాటు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. ప్రెజెంట్ మనకి ఈ బడ్జెట్‌లో ఏదో మనకు హైయెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. 100 వాట్స్. దాంతో పాటు బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంటుంది. 5500 ఎంహెచ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ వచ్చేసి 22,000 రూపీస్ పెట్టినారు. 8 జీబీ ర్యామ్ 256 వచ్చేసి 24,000 రూపీస్ పెట్టినారు. దాంతో పాటు రూ. 2,000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు SBI గానీ, HDFC, యాక్సిస్ ఇలా కొన్ని బ్యాంక్స్ మీద రూ. 2,000 కార్డ్ ఆఫర్ అనేది ఇచ్చినారు. ప్రెజెంట్ మనకి 128 22,000 ఉంది. మీకు రూ. 2,000 కార్డ్ ఆఫర్ అప్లై చేస్తే అప్పుడు జస్ట్ మనకి రూ. 20,000 వస్తుంది. ఈ రూ. 20,000 ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి. ఈ మొబైల్‌లో మనకి మెయిన్ స్పెషల్ ఫీచర్ ప్రాసెసరు. ప్రాసెసర్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతో పాటు దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, డిస్‌ప్లే ఓవరాల్ వచ్చేసి ఒక బ్యాలెన్స్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4. మీరు ఈ రూ. 20,000 ఒక మంచి ఫ్లాట్ డిస్‌ప్లే ఉండే మొబైల్ కావాలనుకుంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 మాత్రం ఒక మంచి ఆప్షన్ అవుతుంది. మనకి ఇదే రూ. 20,000 ఇంకా బెస్ట్ మొబైల్స్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ వివో T3 Pro మాత్రం ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. దాంట్లో ఏమంటే మనకు కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. మీకు డిస్‌ప్లే ఏదైనా పర్వాలేదంటే వివో T3 Pro అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. దాంట్లో కూడా మనకు సేమ్ ప్రాసెసరే. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసరు. దాంతో పాటు కర్వ్ డిస్‌ప్లే, 5500 ఎంహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ మనకి వివో T3 Pro ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. మనకి వివో T3 Pro వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే రూ. 20,000 లోపలే వస్తుంది. రూ. 19,500 అలా చిల్లర చేంజ్‌లో వస్తుంది. అది మాత్రం చాలా మంచి మొబైలు. మీరు ఒకవేళ ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 వద్దనుకుంటే. దాంతో పాటు మనకు పోకో బ్రాండ్ నుంచి కూడా ఒక మంచి మొబైల్ ఉంది. అదొచ్చేసి పోకో X7. దాంట్లో కూడా మనకు కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. దాంట్లో మనకు మెయిన్ ఫీచర్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. మనకి పోకో X7లో IP69 వాటర్ రేటింగ్ వస్తుంది. దాంతో పాటు ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసి
గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్ వస్తుంది. ఓవరాల్ దాంట్లో మనకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీరు ఒక రూ. 20,000 ఒక మంచి కర్వ్ డిస్‌ప్లే ఉండాలా, స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటే పోకో ఎక్స్7 కూడా ట్రై చేయండి. అది కూడా ఒక మంచి మొబైలే. ప్రెజెంట్ మనకి 20,000 రూపీస్‌లోన ఈ 3 మొబైల్స్ కూడా బెస్ట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.